పాలు పాలు అయిపోయింది, నీళ్లు నీళ్ళు అయిపోయింది మొత్తం. వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్ సార్. హైడ్రా వల్ల రాష్ట్రానికి హైడ్రా ప్రజలంతా హైరాన్ చేసేందుకు డైవర్షన్ కోసం తీసుకొచ్చింది హైడ్రా. నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది? బఫర్ జోన్ ఉందంటున్నావు, ఎఫ్టీఎల్ ఉందంటున్నావు, కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, ఎఫ్టీఎల్ అధికారులు ఉన్నారు. నువ్వు మార్కింగ్ చేయి, గూగుల్లో చూసి వీడి దాకా ఎఫ్టీఎల్ వస్తుంది, వీడి దాకా బఫర్ వస్తుంది అని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రాని తీసుకురా. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నీది హైడ్రా, నీది బఫర్లు వస్తుంది, నీది ఎఫ్టీఎల్ వస్తుంది. తప్పేముంది, తొందర ఏముంది? దప్ప మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదలను, అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది? అంత అర్జెంట్ ఉందా చెప్పు? ఇవాళ వెళ్ళిపోతుందా ఎక్కడో? ఓ యుద్ధం చేసినట్టే, కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తున్నా హైడ్రా తెచ్చుకొచ్చి పేద ప్రజల మీద దడదడదడ. వాడు తెల్ల సస్తన బత్తర పేదలంతా ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరు ఈ హైదరాబాద్కి వెళ్ళి. అంత ఘోరం అవుతుంది. మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్, మార్కింగ్ చేయండి. మీ తన అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉన్నారు, బఫర్ జోన్ ఎంత, ఎఫ్టీఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అయ్యో మేము మర్చిపోయి పేదోళ్ళకి 60 గజాలలో ఉన్న వాళ్ళకు నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి. వాళ్ళకి అలాట్ చేసాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, తర్వాత కూడా కొట్టు. ఏం తొందర, ఏం కొబ్బలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా బోలాడు బాగున్నారు. అవన్నీ తీర్చుని ప్రజలకు, అవన్నీ తీర్చుని. లేకపోతే ప్రజలు ఊకోరు, మిమ్మల్ని అనుకుంటారు అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు, ఏమైతలేదు, మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ చూస్తారు, మీ కథలన్నీ చూస్తారు, మీ ఎతలన్నీ చూస్తారు, మీ హైడ్రాలన్నీ చూస్తారు, మీ డ్రామాలన్నీ చూస్తారు. మల్లారెడ్డి కాలేజీలో నోటీస్ ఇచ్చారు అంటారు హైడ్రా వాళ్ళు. నోటీస్ ఇస్తే ఇయ్యాలి, తప్పేముంది? అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు కదా. నాది ఎఫ్టీఎల్ ఉంటే పేపర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటా. నేనే లెటర్ ఇచ్చిందే, తప్పేముంది? అరే మర్చిపోయి కట్టామా, తెలియక కట్టామా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా. నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా. ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కట్టలే. నేను ఏదైనా ఉంటే